Thanks Rohit for your success. Thanks. సో ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? 2015 పాస్డ్ అవుట్. ఓకే టీకేఆర్ కాలేజ్లో సిఎస్సి కంప్లీట్ అయింది. ఓకే. సో ఏం చేస్తున్నారు ఈ సంవత్సరాలు? మధ్యలో 1 year ఎస్ఐపి నేర్చుకున్నాను. ఓకే. ఎస్ఐపి నేర్చుకున్న తర్వాత దాని మీద ట్రయల్స్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలని ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ లేక ఆగిపోయాను. Okay. తర్వాత మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా చేయాను. ఓకే. ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ? బాగుంది. ఓకే. సో ఎంత వచ్చింది శాలరీ? 2.6 ప్యాకేజ్. ఎక్స్పెక్ట్ చేసావా 4 months ఆఫ్ ట్రైనింగ్ లో 2.6 lakhs ప్యాకేజ్ వచ్చిందని? లేదు. ఓకే. అంటే అదే రోహిత్ అంతకుముందు ఎస్ఏపీ కోర్స్ చేసిన రన్ జాబ్ ఈ 4 months ఆఫ్ ట్రైనింగ్ లో 2.6 lakhs వచ్చింది. ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటి? మెయిన్ ప్రాక్టీస్ అండ్ గైడ్ లైన్స్. ఓకే. మెయిన్ మంజు సార్ మీ గైడ్ లైన్స్ వల్లే. ఓకే. నార్మల్ ట్రైనింగ్ కి మన బిఎంపీ ట్రైనింగ్ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? మేజర్ గా ప్రాక్టీస్. ఓకే. బాగా ప్రాక్టీస్ వచ్చేసరికనే మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి బయట దానికి ఇక్కడికి వచ్చేసరికి మేజర్ డిఫరెన్స్ ప్రాక్టీస్. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి బీఆర్ఎం గురించి? ప్రాక్టీస్ చేసి నేను హార్డ్ వర్క్ చేద్దాం అనుకున్న ఎవరైనా బీఆర్ఎంకి రావచ్చు. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.